ఫస్ట్ అందరికీ సారీ, ఎందుకంటే సెకండ్ వీడియో పోస్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. నిజంగా మీరు నాకు క్షమించాలి. సో సారీ. అండ్ వీడియోలోకి వెళ్దాము. లాస్ట్ వీడియోలో మనము స్లిప్ నాట్ ఫౌండేషన్ చైన్ అండ్ సింగిల్ క్రోషియా నేర్చుకున్నాం. అండ్ ఈ వీడియోలో మనము హాఫ్ డబుల్ క్రోషియా, డబుల్ క్రోషియా అండ్ ట్రిపుల్ క్రోషియా 3 నేర్చుకుందాము. అండ్ ఆలస్యం చేయకుండా నేను స్టార్ట్ చేస్తాను. మీకు తెలుసు కదా స్లిప్ నాట్ ఎలా వేయాలనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా యాన్ని ఫోల్డ్ చేసి మనం స్లిప్ నాట్ వేయాలి. దెన్ కొన్ని చైన్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. నేను 10 చైన్లు వేసాను, ఎక్స్ట్రా ఒకటి వేసాను. చూడండి ఒకసారి. యాన్ని ఒక్కసారి ఓవర్ చేసి హుక్ పైకి అండ్ ఫస్ట్ స్టిచ్లో ఇన్సర్ట్ చేయాలి హుక్ని. దెన్ హుక్ పై నుంచి యాన్ని లోపలికి పుల్ చేయాలి. ఇప్పుడు మనకి 3 లూప్స్ ఉంటాయి. ఈ 3 లూప్స్ నుంచి కూడా మనం యాన్ని ఒక్కసారిగా పుల్ చేయాలి. సో ఇది హాఫ్ డబుల్ క్రోషియా. అర్థమైంది అనుకుంటున్నాం. ఒక్కసారి యాన్ ఓవర్ చేసి నెక్స్ట్ స్టిచ్లో హుక్ని ఇన్సర్ట్ చేసి, చూడండి, హుక్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ హుక్ పై నుంచి యాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఆ 3 లూప్స్ నుంచి ఒక్కసారిగా పుల్ చేయాలి. సో ఇది హాఫ్ డబుల్ క్రోషియా. మళ్ళీ చూడండి, యాన్ ఓవర్ అండ్ ఇన్సర్ట్ ద హుక్, మళ్ళీ యాన్ ఓవర్ చేసి గో త్రూ పుల్ 3 లూప్స్ నుంచి కూడా ఒక్కసారిగా పుల్ చేయాలి. నెక్స్ట్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసి 3 లూప్స్ నుంచి ఒక్కసారిగా. సో దీన్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకొకటి మనకి ఆ ఫింగర్స్ ఎట్లా మూవ్ చేయాలి అది కూడా ఉంటుంది. మీరు అది ఈజీగా నేర్చుకుంటే మనం యార్ని హోల్డ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. వర్కింగ్ యాన్ని పుల్ చేస్తే మొత్తం చేసిందంతా వచ్చేస్తుంది. అందుకు స్లిప్ నాట్ చాలా అవసరం. ఇప్పుడు డీసీ నేర్చుకుందాము. సేమ్ స్లిప్ నాట్ వేసి కొన్ని చైన్స్ చేయాలి. దెన్ హాఫ్ డబుల్ క్రోషియాలానే డబుల్ క్రోషియా కూడా ఒకసారి హుక్ పైకి యాన్ తీసుకొని ఒకసారి మాత్రమే అండ్ నెక్స్ట్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసి బయటికి లాగితే మొత్తం 3 లూప్స్ ఉంటాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, చూడండి, 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఆ 2 లూప్స్ నుంచి ఒకసారి లాగాలి. యాన్ ఓవర్ చేసి నెక్స్ట్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసి అండ్ చూడండి 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ ఇంకొకసారి. ఇది డబుల్ క్రోషియా అండి. హాఫ్ డబుల్ క్రోషియా అంటే మనం 3 లూప్స్ నుంచి ఒక్కసారి పుల్ చేస్తాము. డబుల్ క్రోషియా అంటే 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, అలా 2 టైమ్స్ చేస్తాము. డిఫరెన్స్ ఇది. అండ్ ట్రిపుల్ క్రోషియా కూడా సేమ్ ఇంతే. కాకపోతే ట్రిపుల్ క్రోషియా మనం 2 టైమ్స్ యాన్ని రౌండ్ చేస్తాము హుక్ పైకి. మనము డిఫరెన్స్ అక్కడే ఉంటుంది. 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి. నాకు ఇది చాలా ఫస్ట్ టైం అండి. వీడియో షూట్ చేయడం కూడా నాకు ప్రాపర్గా రావట్లేదు. సో మీరు అడ్జస్ట్ అవ్వండి. ఇది ట్రిపుల్ క్రోషియా. చూడండి, యాన్ నేను 2 టైమ్స్ హుక్ పైకి ఓవర్ చేశాను. దెన్ థర్డ్ స్టిచ్లో ఇన్సర్ట్ చేసి యాన్ని మళ్ళీ లోపల తీసుకొస్తే ఇక్కడికి మనం 4 లూప్స్ ఉంటాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ ఇంకో 2 లూప్స్ నుంచి ఒకసారి. మళ్ళీ నెక్స్ట్, సారీ నేను ఇక్కడ డీసీ చేసాను. మళ్ళీ ఇంకొకసారి హుక్ పైకి 2 టైమ్స్ మనం యాన్ని రౌండ్ చేయాలి. దెన్ 2 టైమ్స్ 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. హాఫ్ డబుల్ క్రోషియాకి మనం 3 లూప్స్ నుంచి ఒకసారి పుల్ చేస్తాము. డబుల్ క్రోషియాకి 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి అండ్ ట్రిపుల్ క్రోషియాకి 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, అలా 3 టైమ్స్ చేస్తాం. డిఫరెన్స్ అదండి. వాటి హైట్ కూడా మనకి చాలా ఈజీగా క్లియర్గానే అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు చాలా ఈజీగా వస్తుంది. బట్ అక్కడ కన్ఫ్యూజ్ కాకండి.
ఒక చిన్న బుక్ తీసుకొని అన్ని క్లియర్గా మెన్షన్ చేసుకుంటూ రాసుకోండి. క్రోషెట్ చాలా ఈజీగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి.